హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన బ్లాగ్లో వచ్చేసి కాక్రోచ్ కిల్లర్ ఎలా చేసుకోవాలో ఇంట్లోనే అది నేను చూపించేస్తాను. మార్కెట్లో ఉన్న చాలా ఐటమ్స్ యూజ్ చేశాను, బట్ టెంపరీగానే అనిపించాయి రిజల్ట్స్. అందుకని చెప్పేసి మా మమ్మీ చూపించినట్టు ఈ కాక్రోచ్ కిల్లర్ అనేది ఇంట్లోనే తయారు చేసుకున్నాను. స్పెషల్గా కిచెన్లో చూస్తే చాలు నాకైతే అన్నం తినబుద్ధి కాదు, వాంతికి వచ్చేస్తుంది ఏంటో మరి. మనకు 4 ఐటమ్స్ కావాలి. మొదటిది బోరిక్ యాసిడ్, ఇంకో చిన్న గిన్నె నిండా గోధుమ పిండి, అదే సైజు గిన్నె నిండా బెల్లం తీసుకోండి, తురిమిన బెల్లము. ఇంకో చిన్న టీ గ్లాస్ అంతా పాలను తీసుకోండి. ఏదైనా వేస్ట్ ప్లేట్ తీసుకొని అందులో ఈ బోరిక్ యాసిడ్ ఆల్మోస్ట్ నేను హాఫ్ ప్యాకెట్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఆ హాఫ్ ప్యాకెట్కి మనకు కావాల్సిన గోధుమ పిండి, బెల్లం తురుము రెడీగా ఉంచుకోవాలి. నేను బోరిక్ యాసిడ్ ఇంకొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో 3 స్పూన్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా గోధుమ పిండి, ఇంకా తురిమిన బెల్లం ఏదైతే పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసేసుకోండి. టీ గ్లాస్ అంతా పాలు రెడీగా పెట్టుకున్నాను. అది యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మెల్లమెల్లగా చపాతీ పిండిలాగా ఇలా కలిపేసుకోవాలి, ఉండలు కట్టకుండా. పాలు టీ గ్లాస్ కన్నా ఎక్కువ నాకు పట్టింది, చపాతీ పిండిలాగా కావాలి కదా. సో అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నేను ఈ మందును అనేది తయారు చేసుకున్నాను. మనకు బెల్లం ఉండలు అక్కడక్కడ కనిపించినా పర్వాలేదు, ఇప్పుడు పాలేసి కలిపేటప్పుడు మెల్లమెల్లగా అదే కరిగిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనకి ఇది ఎలా కావాలి అంటే గులాబ్ జామున్ ఉండల్లాగా చేసుకునేంత టెక్స్చర్ మనకు కావాలన్నమాట. మమ్మీకి వీడియో కాల్లో చూపిస్తే ఇంకొంచెం బోరిక్ యాసిడ్ యాడ్ చెయ్యి అని చెప్తే మళ్ళీ ఇంకొక 20% యాడ్ చేశాను. ఓవరాల్ ఇంట్లో నాకు కిచెన్లోనే ఎక్కువ కాక్రోచెస్ అనిపించాయి. అందుకని చెప్పేసి ఇమీడియట్లీ మా మమ్మీని అడిగి ఈ పవర్ఫుల్ కాక్రోచ్ మందుని అయితే తయారు చేసుకున్నాను. పిండిలాగా ఉన్నప్పుడే ఈజీగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని మనకు కావాల్సిన కార్నర్లో ఇలా అప్లై చేసుకుంటే స్టిక్కీగా ఉంటుంది కదా, గమ్లాగా. సో మంచిగా అతుక్కోపోతుంది అండ్ కాక్రోచెస్ రాకుండా ఉంటుంది. కిచెన్లోనే నాకు ఎక్కువ కాక్రోచెస్ కనిపిస్తాయి. అది కాకుండా ఇంకా కబర్డ్స్లో అక్కడక్కడ ఉంటాయన్నమాట. సో అక్కడ అంతా అప్లై చేసేసాను, పచ్చిగా ఉన్నప్పుడు ఈజీగా స్టిక్ అవుతుందని. దాని తర్వాత మిగిలిపోయింది మొత్తం ఇలా బౌల్స్ లాగా మనం ఉండలు కట్టుకొని ఆరబెట్టేసుకోవాలి. ఎండిపోతే ఈ విధంగా బౌల్స్ లాగా అవుతుంది. ఇది మా మమ్మీ ఇచ్చిన శాంపుల్, అందుకని చెప్పేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మా కిచెన్లో షెల్ఫ్ ఏరియాలో, టీ టేబుల్ దగ్గర, సింక్ దగ్గర అండ్ సిలిండర్ దగ్గర ఇక్కడ మెయిన్ ఏరియాస్లో అయితే అప్లై చేసేసాను. సో ఎండిపోయాక ఈ విధంగా అవుతాయి అన్నమాట. 70 రూపీస్ పెట్టి ఈ హోమ్ రెమెడీ చేసుకుంటే మన ప్రాబ్లంకి సొల్యూషన్. చూడండి శాంపుల్ చూపిస్తా. చిన్న ఉండ తీసుకొని కాక్రోచ్ దగ్గర ఇలా పెట్టాను, అప్పుడే ఇమీడియట్గా ఇలా అతుక్కొని అప్పుడే మత్తెక్కినట్టు అయిపోయింది. మీరు చూడండి, నేనేం సాడిస్ట్ దాన్ని కాదు, కానీ ఇంకా ఏదో వీడియో కోసం కనిపించింది కదా, ఒక ట్రయల్ వేసుకుందామని మీకోసం ఈ క్లిప్ అనేది తీశాను. చూడండి మత్తెక్కిపోయింది దానికి. 99% ఇంకా మన ఇంట్లో ఎక్కడ కూడా కాక్రోచెస్ అయితే కనిపించవు. సో డెఫినెట్గా ఈ రెమెడీ అయితే మీరు ట్రై చేయండి. పిండి పచ్చిగా ఉన్నప్పుడే ఇల్లంతా అప్లై చేసుకోండి, గమ్ములాగా అక్కడే అతుక్కోపోతుంది. అదంతా బాల్స్ చేసి ఎండబెట్టేసుకోండి. ఈ నాప్థలిన్ బాల్స్ ఎలా ఉంటాయో అలా ఎక్కడైనా మీరు యూజ్ చేయొచ్చు, అక్కడక్కడ కార్నర్స్లో పడేస్తే సరిపోతుంది. పచ్చిగా ఉన్నప్పుడే నేను మొత్తం కబర్డ్స్లో పెట్టేసుకున్నాను, మిగతాదంతా ఎండిపోయి ఇన్ని బాల్స్ మిగిలాయి నాకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.